సమీకృత మెదక్ జిల్లాలో పోషకాహార లోపాన్ని నివారించడం మరియు ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో జిల్లాలోని వేలాది మంది గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు అంగన్వాడీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పోషణ మాసం సందర్భంగా జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రతి ఇంటికి పోషకాహార సందేశాన్ని తీసుకువెళ్లాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. గుడాలు, బొబ్బర్లు, మొక్కజొన్న కంకులు, వైల్డ్ ఫుడ్స్ అట్లాంటివి పెట్టాలని చెప్పేసి షేప్స్ ఎంత కలర్స్ పరచాలి, బాడీ పార్ట్స్ ఇంకోటి పిల్లలు చేసిన యాక్టివిటీ వాళ్ళు ఏదైనా ఉన్నారో చెప్తాము గోగేస్తాం చేస్తాం. గాడి చేస్తాం సార్, పప్పులతో రకరకాల ఐటమ్స్ మొత్తం చేస్తుంది. మరి ఈరోజు మనం పెద్ద ఎత్తున మన ఐడిఓసీల మెదక్ ఐడిఓసీల ఈ పోషణ మాసానికి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమం అనేది కూడా ఈరోజు మనము ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేసి అంటే కూడా మనం చూస్తూ ఉన్నాము, చాలా మట్టుకు కూడా ఇంకా కూడా మనకి పిల్లలలో రక్తహీనత సమస్య కానివ్వండి, లేకపోతే లేకపోవడం సమస్య కానివ్వండి. సో ఇవన్నీ కూడా మాల్న్యూట్రిషన్ అనేది కూడా చాలా పెద్ద ఎత్తున పిల్లలలో ఉన్నది. సో దాన్ని మనం సమూలంగా నిర్మూలించాలనేసి ఒక మంచి ఉద్దేశంతో సో మెదక్ జిల్లాలో ఇప్పుడు వరకు కూడా చూస్తే సివియర్ మాల్న్యూట్రిషన్ ఉన్న పిల్లలు సుమారు ఒక 200 మంది పిల్లలు ఉన్నారు. సో నార్మల్గా కొద్దిగా తక్కువ మాల్న్యూట్రిషన్ ఉన్న పిల్లలు సుమారుగా 700 మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా జీరో చేసే విధంగా, అంటే ఎవ్వరు కూడా మన దగ్గర పోషకాహార లోపం లేని పిల్లలను మనం తయారు చేసే విధంగా సో వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులకు కానివ్వండి, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్కి కానివ్వండి, సో ఇతర స్టాఫ్ అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం అంతా కూడా ఒక ప్రదర్శనలాగా పెట్టడం జరిగింది. సో ఏ రకాల పోషక విలువలు ఉన్న ఆహారం మనం తీసుకున్నట్టయితే ఈ మాల్న్యూట్రిషన్ అనేది మనం జయించి మరి పిల్లలందరూ కూడా హెల్తీగా ఉండడానికి ఆస్కారం అవుతుందో సో అవన్నీ కూడా ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా మనం చూసినట్టయితే సో ఆకుకూరలు కానివ్వండి, చిరుధాన్యాలు కానివ్వండి, సో ఇతర విటమిన్స్, న్యూట్రియంట్స్ అవన్నీ ఉన్న ఆహారాలన్నీ కూడా తీసుకున్నట్టయితే సో వాళ్ళ ఏజ్కి తగ్గ, సో అంటే వాళ్ళ వయసుకు తగ్గ బరువు కానివ్వండి, సో అదేవిధంగా వయసుకు తగ్గ హైట్ కానివ్వండి, సో హైట్కి తగ్గ వెయిట్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్టయితే వాళ్ళు ఎవరు కూడా పోషకాహార లోపం లేకుండా మంచి హెల్తీ పిల్లలుగా వాళ్ళందరూ కూడా తయారవుతారు. సో పిల్లలు అంటే నేటి పిల్లలే రేపటి పౌరులు అనేసి కూడా మనం ఎప్పటి నుంచో వింటా ఉన్నాం. సో మన అందరి బాధ్యత, తల్లిదండ్రులదే, మళ్ళీ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కాకుండా మన సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరి అందరిది కూడా బాధ్యత ఏంటంటే ఈ పోషకాహార లోపం అనేది పిల్లల్లో లేకుండా చూసుకోవడం. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం చాలామంది కూడా జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఈజీగానే దగ్గరలోనే ఉన్న షాప్లో సో ఈ పొటాటో చిప్స్ కానివ్వండి, సో కుర్కురేస్ కానివ్వండి, సో ఈ సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇటువంటి అంతా కూడా వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళ శరీరానికి పోషకాలు రాకుండా సో ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి చాలామందికి. సో సిద్ధంగా అంటే అదే ఊళ్ళో దొరికే పోషకాలతో కూడిన భోజనాన్ని మనం ఏ విధంగా వండుకోవచ్చు, మన పక్కనే మన దగ్గరనే పండించుకోవచ్చు, సో చాలా తక్కువ ఖర్చుతో మంచిగా మనము హెల్త్గా ఎలా పిల్లలను తయారు చేయొచ్చు అనేసి కూడా మనం ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా మరి ఇతర డిపార్ట్మెంట్స్, సో ఎస్పెషల్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా సంఘాలను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి
వేరే గ్రూప్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కూడా మనము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఒక టార్గెట్ పెట్టుకున్న మెదక్ జిల్లాలో రానున్న 6 నెలలలోపు మెదక్ జిల్లాని మొత్తం కూడా పోషకాహార లోపం లేని జిల్లాగా మనము దీన్ని డిక్లేర్ చేయాలనేసి కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. మరి మన అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ఐసీడీఎస్ స్టాఫ్ కానివ్వండి, అందరూ కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి తోడ్పడే విధంగా మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో తల్లిదండ్రులు కూడా ఎవరెవరైతే మేము ఐడెంటిఫై చేసినామో సో మా సలహాలు సూచనలు పాటించి ఈ 6 monthsలో వాళ్ళని హెల్తీ చిల్డ్రన్స్గా చేసినట్టయితే మన మెదక్ జిల్లాని కూడా పోషకాహార లోపం లేని జిల్లాగా సో మంచి పోషకాలతో కూడిన హెల్తీ పిల్లలుగా మనం డిక్లేర్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.